నుంచి ఇప్పటి వరకు మరి ఎంతో సృజన ఉన్న ప్రయాణం మీది. ఇప్పుడు ప్రపంచం చూస్తే ఏమనిపిస్తుంది సార్ మీరు? అంటే వెనక్కి తిరిగి చూసుకున్న మీ ప్రయాణము, మీకు పరిచయమైన వ్యక్తులు, మీరు పెరిగిన వాతావరణం అన్నీ చూసి ఇప్పుడు చూస్తే జీవితం ఏమనిపిస్తుంది? ఏమనిపించడం కాదండి. నేనేంటంటే మనల్ని బట్టే మన నుంచే మన జీవితం, మన ప్రవర్తన నుంచే. తిరువణామల ఎలా అనిపించింది 76లో, చలంగారం చూడాలనిపించింది నాకు. ఎందుకంటే ఆయన కంప్లీట్ సాహిత్యం చదివేశాను. అక్కడికి వెళితే నాకు అన్నీ అద్భుతంగానే ఉన్నాయండి. చలంగారితో పాటు ఆశ్రమం ప్రతిదీ. ఆ తర్వాత అప్పుడే రమణ భగవాన్ పరిచయం నాకు. ఆయన చదివి ఆయన చూడడం అంతే. అంటే మన ఇష్టాలకు తగ్గట్టు మనం వెళుతున్నాం కదా, అక్కడ నేను అద్భుతం చూస్తూ వస్తున్నానండి. ఇష్టం లేనిది నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళా చూడలే. కాబట్టి నాకు ఈ శత్రువులు, నాకు నచ్చని వాళ్ళు తక్కువే. నాకు వంశీ గారికి సినిమా దర్శకత్వంలో ప్రవేశం అది వాళ్ళ అవసరం బట్టి మీరు అందుకున్న ఒక అవకాశంగా మాకు తెలుసు, అంతే కదా సార్? అవునండి. వాళ్ళకి డైరెక్టర్ అనేవాడు ఎవరో ఫిక్స్ అవ్వట్లేదు. బాపు గారి దగ్గర నుంచి, జంజాల్ గారి దగ్గర నుంచి, వేజేడ సత్యనారాయణ, ఇయరింగ్ శర్మ, ఇలా చాలామంది అనుకున్న వాళ్ళకి ఎవ్వరూ డైరెక్టర్ ఫిక్స్ అవ్వట్లా. ఖర్చు అవుతుంది, ఆఫీస్ మెయింటైన్ అవుతుంది, నెల గడుస్తుంది. డైలీ మన ఆఫీస్కి వస్తున్నాడు, ఏటో హంగేరియన్ ఫిలిమ్స్ అంటున్నాడు, పోలాండ్ ఫిలిమ్స్ అంటున్నాడు, ఏంటో మాట్లాడుతున్నాడు, టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాడు. చూస్తే శంకరాభరణం అలాంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్, సీతాకోచలక అలాంటి వాటికి ఈయన ఎందుకు పెట్టకూడదు అనేసి వేమూరి సత్యనారాయణ గారు కనిపించింది. ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. అలా వాళ్ళకి అవసరమై నన్ను డైరెక్టర్ చేశారు. వంశీ గారి సినిమాల్లో అందం అంటే చూసే వాళ్ళ కళ్ళల్లో ఉంటుందని అంటారు, కానీ మీ సినిమాల్లో అమ్మాయి కళ్ళే అందం అని నమ్మిన వ్యక్తి మీరు. ఎందుకు సార్ కళ్ళతో మీకుండే అనుబంధం? తెలియదండి. అలాంటి కళ్ళని మొట్టమొదటి చూసానేమో. అలాంటి కళ్ళు నేను మొట్టమొదట మా ఊళ్ళో చూశానండి. ఒక మనిషి హాస్పిటల్లో నర్సు. ఆ మనిషిని నేను రెగ్యులర్గా చూస్తూ ఉండేవాడిని. అంతే, చూడడమే. నాకంటే పెద్ద ఆవిడ. ఓసారి రోజు చూడడానికి వెళ్ళేవాడండి. అతిశైకిల్ వేసుకుని వెళ్ళేవాడిని ఆవిడ చూడడానికి, మా పక్కూరు. ఒకసారి నేను వెళ్ళబోతుంటే ఎవరో ఒక అతను, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నాకు తెలుసు, వెళ్ళొద్దులే అన్నాడు. ఏ అన్నాను, అమ్మాయి చచ్చిపోయింది కదా అన్నాడు. ఆ తర్వాత డల్ అయిపోయింది. నేను మళ్ళీ అలాంటి అమ్మాయిని మద్రాసులో మళ్ళీ చూశానండి. ఆ అమ్మాయే మీ హీరోయినా? అంతే కదా, ఆ అమ్మాయే మీ హీరోయిన్. నేను పరిచయం చేసిన హీరోయిన్, అంటే నా సెకండ్ ఫిల్మ్లో హీరోయిన్. అసలు జాతీయ అవార్డు అందుకోవడం అంటే ఆ రోజుల్లో మీ స్పందన ఎలా ఉండింది సార్? అంటే ఎవరు ఊహించని ఒక పరిణామం. గొప్ప చిత్రంగా ఇప్పటికీ తెలుగు చిత్రాల జాబితాలో నిలిచిపోయిన చిత్రం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ జాతీయ అవార్డుల ఫంక్షన్కి వాళ్ళ పిఎస్ ఎవరో 2 hours టైం ఎంత ఇస్తారండి మనకి. ఈ లోపల ఈ అవార్డు విన్నర్స్ అందరూ ఆ అవార్డు తీసుకోవడం అంతా జరగాలండి. దానికి ఏం చేస్తారంటే అందరికీ తెలుసున్నదే, రిహార్సల్ చేస్తారండి ముందు. అవును, ఇది కూడా అవును, గతంలో చెప్పారు మీరు. అవును, అలా చేసినప్పుడు ప్రతిదీ కౌంటేనండి. ఇన్ని అడుగులు నడుచుకుంటూ వెళ్ళి ఆ అవార్డు తీసుకుని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర షేక్ హ్యాండ్ తీసుకుని జనం కేసి ఇటు తిరిగి నవ్వుతూ అప్పుడే ఫోటో తీస్తాడు, స్టిల్ ఫోటోగ్రాఫర్. నడుచుకుంటూ కిందకి దిగిపోవడం. టైం ఉంటుందండి, అదంతా కౌంట్ చేస్తారంతా. ఆ టైంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా షేక్ హ్యాండ్ ఇస్తారు కదండి, ఎక్కువసేపు పెట్టి చెయ్యి నాకు నన్ను పట్టుకొని. అది నేను మర్చిపోవాలని గొప్ప ఫీల్ నాకండి. గట్టిగా నొక్కుతూ ఎక్కువసేపు ఆ షేక్ హ్యాండ్ అవడం అనేది జరిగింది. అది అవార్డు పుచ్చుకున్న దానికంటే గొప్పగా నేను అక్కడ ఫీల్ అయ్యానండి. నేను అది నేను ఇదివరకు చెప్పినదే, ఇది మళ్ళీ చెప్పబుద్దేసేది ఇది. అవునవును, నిజమే. ఎందుకంటే సార్ ఆ రోజుల్లో జాతీయ అవార్డు మీ సమకాలీకులు చాలామంది ఇంకా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తులు ఉండగా మీ చిత్రానికి రావడం అంటే విశేషం కదా సార్, చాలా విశేషం. ఆ ఫిల్మ్కి 4 అవార్డులు వచ్చినాయండి. బెస్ట్ ఎడిటరు, బెస్ట్ ఫిమేల్ సింగర్ జానకి గారికి, వెన్నెల్లో గోదానందం పాట, బెస్ట్ రీజనల్ ఫిల్ము, బెస్ట్ ప్రొడక్షన్, అలాగా 4 అవార్డులు వచ్చినాయి. సార్ ఈ చిత్రంలో మీ హీరోయిన్ అంటే పాత్ర గురించి మాట్లాడుతున్నాను. సరే,
ఆ పాత్రని ఎంతో ధైర్యవంతురాలిగా మీరు ప్రవేశపెట్టి ఆ ధైర్యవంతురాలు అన్ని ఎదురీది పరిస్థితులకి సవాళ్ళను ఎదుర్కొని నిలబడ్డ గట్టి మనిషి, ఎంత సున్నితత్వం ఉన్నా. కానీ చివరిలో ఆవిడ ఆత్మహత్య యత్నానికి దానికి కారణం ఏంటి సార్? దాన్ని ఎలా జస్టిఫై చేసుకున్నారు మీకు? అలా కాదండి, అది మహల్లో కోకిల అని నేను రాసిన నవల. అవును, ఆ నవల్లో ఆ ముగింపు అది వేరే అండి. ఇది సినిమాకి వచ్చేసరికి ప్రొడ్యూసర్ గారు ఇలాగే ట్రావెల్ అయితేనే సినిమా బాగుంటుంది, సినిమా ఇది, నవల నీ ఇష్టానికి నువ్వు ఎలా రాసుకున్నా నాకు అనవసరం, నవల్లో ఇద్దరు చనిపోతారండి, అలాగా నేను చేశాను, సినిమాకి అలా వద్దు అన్నారు ఆయన. దాంతో నేను వేరే విధంగా ట్రావెల్ కావాల్సి వచ్చింది. మీ స్త్రీ పాత్రలకి స్ఫూర్తి ఏమిటి సార్? అందమా, ధైర్యమా, అన్నీ కలగలిసి ఉండడమా, బహుముఖ్యంగా ఉండడమా, ఏమిటి సార్ మీకు స్ఫూర్తి? స్ఫూర్తి పెట్టానండి, చలంగారు సాహిత్యం నా బాల్యంలో నేను చదవడం. అవును, అంతమించిగా నేనేమి చెప్పను. చలంగారు సంపూర్ణంగా చలంగారు సాహిత్యం అంటే సాహిత్యం మొత్తం చదివేశాను నేను. అలాగే చలంగారు తర్వాత లత, బుచ్చిబాబు, వీరందరిది కూడా చదువుకుని నేను మద్రాసు వెళ్ళానండి. అప్పుడు చలంగారు స్త్రీ గురించి ఆయన రాసింది నా లోపల బాగా పనిచేసిందేమో తెలియదు. నేను ఎక్కడ స్త్రీని అసభ్యంగా చూపించడం కానీ, ఏప్రిల్ విడుదల అనే సినిమాలో భాగ్యం అనే క్యారెక్టర్ ఉంటుందండి. అవును అవును, ఎక్కడ ఇంత సెక్సీగా నేను ఆ మనిషిని చూపించలేదు. నేను ఉట్టి లెగ్ షాట్ కూడా ఎక్కడ కనపడదు మీకు, బట్ మీకు ఆ ఫీల్ ఉంటుంది, చూస్తున్న వాళ్ళకి ఆ ఫీల్ ఉంటుంది, ఆ భాగ్యాన్ని ఇలాగా అలాగే అని. బట్ ఎక్కడ మనిషిని నేను అలాగే ఎక్స్పోజ్ చేయనండి. అంతే. అలాగే నేను రాసిన కథల్లో కూడా మీరు ఎక్కడా కూడా ఒక్క శృంగారం కథ రాసినా కూడా స్త్రీని నేను అసభ్యంగా చూపించానండి. అయితే ఈ టైంలో కరెక్ట్ అవునో కాదో నాకు తెలియదు కానీ జయరాజ్ అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడండి, బొమ్మలు వేస్తారు ఆయన, వెరీ సీనియర్ ఆర్టిస్ట్. స్త్రీని గీయడంలో ఆయన మాస్టర్. అయితే ఎలాంటి అమ్మాయిని బొమ్మ గీసాడంటే ఏదో ఒక మూల ఆ సెక్స్ ఉట్టిపడద్దండి, అది అసభ్యంగా ఉండదు, అంత చక్కగా గీస్తాడండి ఆయన. అద్భుతం. ఎక్కడ జయరాజ్ బొమ్మ చూసినా మనం వెతుక్కుంటే కనపడద్దండి అది. ఇక్కడ నా దగ్గరికి వచ్చేసరికి ఎలాంటి స్త్రీ క్యారెక్టర్నా ఒక సభ్యత సంస్కారాలతో ఒక పద్ధతిలో ఆ స్త్రీని చూపించడం నాకు అలవాటు. వంశీ గారి హీరోయిన్ అంటే స్క్రీన్ అంతా కళ్ళే ముందు. అంటే తనను చూపించడం వరకు సరే, కొంతమందిని పొరపాటుగా చూపించాను, కొంతమందిని అలా చూపించకూడదు, అది ఫర్దర్గా తప్పులు చేస్తుంటాం కదా, ఆ తప్పులకు ముందు చేయకూడదేమో. ఏ పాత్రలు మీకు అలా అనిపించాయి సార్ మీ పాత్రల్లో? అంటే కొందరిని ఎలా చూపించకూడదు. ఇప్పుడు చెట్టు కింద ప్లేటర్లో కిన్నెర అనే అమ్మాయి ఉందండి, నేనే పరిచయం చేశాను, వాళ్ళని ఇలా చూపించకూడదు. అలాగా మళ్ళీ కనకమహాలక్ష్మి రికార్డ్ డ్యాన్స్ టూప్ అనే సినిమా ఉంది, ఆ హీరోయిన్ చూపించచ్చు, బాగుంటుంది ఆ అమ్మాయి. అమ్మాయిని చాలా విచిత్రంగా నేను ఎలా అంటే అమ్మాయి లైఫ్లో హీరోయిన్గా ఒకే సినిమా చేసినట్టుందండి. ఏదో తమిళ సినిమాలో చెల్లెలి వేషం వేసిందండి, అది ఏవిఎం వాళ్ళ థియేటర్ ఉంది, ఏవిఎం స్టూడియో వాళ్ళ థియేటరు, అది ఏవిఎం రాజేశ్వరరావు ఏమో గుర్తులేదు, అక్కడ చూశానండి. విశ్వ గారి సినిమా నాకు గుర్తు, చెల్లెలు వేషం వేసింది ఒక అమ్మాయి. ఈ అమ్మాయి బాగుందే, హీరోయిన్ చేసేద్దాం అనుకుని హీరోయిన్ చేస్తాను. ఏం చూసేవారు సార్ అప్పట్లో మీరు హీరోయిన్ కోసం? అంటే ఏ గుణగణాలు ఉంటే ఈ అమ్మాయి నా కథలకి ఇముడుతుంది అని అనిపించేది? అంటే ఏమీ లేదు, నా కథలో నా క్యారెక్టరైజేషను నా మైండ్లో ఉండేదండి, దాన్ని మనసులో పెట్టుకునే వెతుక్కునేవాడిని నేను. ఓహో, వెతుక్కునే నేను. భారతరాజు గారు మా గురువు గారండి, అంటే మా గురువుల్లో ఆయన ప్రధానమైన గురువు. ప్రపంచంలో ప్రతి మనిషి ఆర్టిస్టేరా, ఆ క్యారెక్టర్ వాడు సూట్ అయినప్పుడు, ప్రతి అమ్మాయి హీరోయిన్ రా, ఆ క్యారెక్టర్కి అమ్మాయి సూట్ అయినప్పుడు అనే మాట అన్న మాట నాలో బాగా బలంగా పనిచేసిందండి, పనిచేస్తుందండి.